మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం మొత్తం కూడా సింహరాశిలోకి రావటం జరుగుతూ ఉంది. మరి ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా చెప్పబడుతూ ఉంటుంది. ఆదాయం 2గా సంపాదిస్తే ఖర్చు 14గా సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. దేవగురుడైనటువంటి బృహస్పతి దశమ స్థానం సంచరించడం చేత, శని సప్తమ స్థానం సంచరించడం చేత, రాహు అష్టమ స్థానం సంచరించడం చేత, కేతు వాక్ స్థానం సంచరించడం చేత సింహరాశి వారికి సంవత్సరం మధ్యస్థ నుంచి చెడు ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, సమయానికి ధనం అనే సర్దుబాటు కాకపోవడం వంటి చిక్కులు మొత్తం కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఏదైతే శని 7వ స్థానం సంచరించడం వల్ల ఏదైతే స్త్రీల వల్ల కొద్దిగా ఇబ్బందులు కలగటానికి, స్త్రీల వలన పరువు పోవడానికి, స్త్రీల వలన నష్టపోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, సమయానికి ధనం అనే సర్దుబాటు పాకపోవడం వల్ల మానసికంగా కొద్దిగా ఉద్రేకంగా ఉండడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. రుణదాతల ఒత్తిడి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. పనుల్లో అంతరాయాలు ఏర్పడుతూ ఉంటాయి. బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటూ ఉంటారు. నగదు, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి. మీ శ్రీమతి వైఖరి విషయంలో ఆశించిన మార్పు అనేది మీకు వస్తూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తూ ఉంటారు. అయినప్పటికీ వివాహ ప్రయత్నాల్లో వివాహం కుదరకోకుండా వివాహం చిట్లిపోవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఆశించిన సంబంధం అనేది కుదరకపోవచ్చు. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. మీ కృషిలో ఓర్పు ఉంటూ ఉంటుంది. చిత్తశుద్ధితోని విజయం మొత్తం కూడా సాధిస్తూ ఉంటారు. కోపం తగ్గించుకోండి. మానసికంగా మనసుని మీ మదిలోనే ఉంచుకొని ఆలోచిస్తూ ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా. సంతానం విద్యా విషయంలో కొద్దిగా నిరుత్సాహాన్ని తప్పదు. పత్రాల సవరణలు మీకు మొత్తం కూడా అనుకూలించవు. కొత్త వ్యాపారాలు కానీ, భూమి మీద కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఆచి తూచి అడుగు వేయాలి. ఆరోగ్యం విషయంలో మాత్రం స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం, అధికారుల కింద స్థాయి సిబ్బంది ఇబ్బందులు తప్పవు. ఏదైతే ఉద్యోగం విషయంలో మీరే ముఖ్య వ్యక్తిగా ఉన్నప్పటికీ చివరి నిమిషంలో మిమ్మల్ని తప్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తుల కష్టకాలము, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తుంటాయి. వ్యాపారులకి సంవత్సరం మొత్తం సామాన్యంగా సాగుతూ ఉంటాయి. నూతన వ్యాపారాలు మొత్తం కూడా ఈ సంవత్సరం కలిసి రావు. వాటి మొత్తం కూడా వాయిదా వేసుకోవడం మంచిది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. వ్యవసాయ రంగాల వారికి అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి అభివృద్ధి, ఆదాయ అభివృద్ధి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఈ సంవత్సరం నిరాశాజనకంగా ఉంది. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి కొద్దిగా నష్టాలు మొత్తం కూడా కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేసుకోవడము ఈ రాశి వారికి శుభం, జయం. సింహరాశి వారికి సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. నవంబర్ తర్వాత కొద్దిగా అనారోగ్య సమస్యలు నుంచి బయటపడుతూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. గత కొద్ది కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఈ సంవత్సరం మీరు బయటపడి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల, అదేవిధంగా కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకోవడం వల్ల ఈ రాశి వారికి సంవత్సరము శుభదాయకంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇది